హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం మనీకి సంబంధించిన 6 రూల్స్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో మరో 6 మనీ రూల్స్ గురించి మనం తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి 6 మంత్ ఎమర్జెన్సీ రూల్. 6 నెలల ఖర్చుల కోసం సరిపడా డబ్బుల్ని సేవ్ చేసుకోవడం. ఎగ్జాంపుల్ కి మీ నెల సాలరీ 20,000 అనుకోండి. 6 నెలలకు కలిపితే 1,20,000 రూపీస్ అవుతుంది. సో ఈ 1,20,000 రూపీస్ ని మనం దాచుకోవాలి. దీన్నే ఎమర్జెన్సీ ఫండ్ అని అంటాం. ఇక సెకండ్ది 1% రూల్. దీని ప్రకారం మీ ప్రాపర్టీ వాల్యూలో 1% కంటే ఎక్కువ రెంట్ వచ్చేటట్లు చూసుకోండి. ఎగ్జాంపుల్ కి మీరు ఒక ఇంటిని 50 లక్షలకు కొన్నారు అనుకుందాం. ఈ రూల్ ప్రకారం ఆ ఇంటి నుండి నెలకు 50,000 రూపాయలు మీకు అద్దె రూపంలో రావాలి. ఇక మూడోది రూల్ ఆఫ్ 110. రూల్ ఆఫ్ 110 అనేది మీ పెట్టుబడిలో ఎంత శాతం స్టాక్స్ లో ఉండాలో నిర్ణయించే ఒక సూత్రం. ఎగ్జాంపుల్ కి మీ వయసు 30 అయితే 110 - 30 = 80. అంటే మీ దగ్గర ఉన్న డబ్బులో 80% స్టాక్స్ లో పెట్టుబడి పెట్టాలి. ఇక నాలుగవది 3-day రూల్. ఈ రూల్ అనేది అనవసరమైన ఖర్చులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా వస్తువును కొనేటప్పుడు ఒక 3 రోజులు ఆగండి. 3 రోజుల తర్వాత ఆ వస్తువు మీద మోజు అప్పటికి తగ్గి అది అవసరం అనుకుంటే కొంటారు, లేకపోతే కొనరు. దీనివల్ల అనవసరపు ఖర్చులు తగ్గుతాయి, పొదుపు పెరుగుతుంది, డిసిప్లిన్ కూడా అలవాటు అవుతుంది. ఐదవది 30-day రూల్. మీరు ఏదైనా వస్తువుని ఎగ్జాంపుల్ కి ఒక టీవీ లేకపోతే ఒక మొబైల్ కొనాలనుకున్నప్పుడు వెంటనే తీసుకోకుండా ఒక 30 రోజులు అంటే ఒక నెల పాటు వాయిదా వేయండి. దీనివల్ల మీరు ఇంపల్స్ బయ్యింగ్ కి అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది. ఏది మీకు నిజంగా అవసరమో, ఏది కేవలం మీ కోరికనో అనేది ఈ రూల్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఈ లోపు అదే వస్తువు ఎక్కడైనా తక్కువ ధరలో దొరుకుతుందేమోనని, ఈ లోపు దానికంటే బెటర్ ఆప్షన్ ఏదైనా ఉందా అని తెలుసుకుంటారు. ఇక ఆరవది 15% సేవింగ్స్ ఫర్ రిటైర్మెంట్. మీరు మీ సంవత్సరం ఆదాయంలో 15% మొత్తాన్ని రిటైర్మెంట్ కోసం కేటాయించాలి. ఎగ్జాంపుల్ కి మీ సంవత్సర ఆదాయం 3 లక్షలు అనుకోండి. దాంట్లో 15% అంటే 45,000 రూపాయలు సేవ్ చేయండి. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత మీ లైఫ్ స్టైల్ ని మార్చుకోనక్కర్లేకుండా పెద్ద మొత్తం అనేది సంపాదించుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్ టాపిక్ గురించి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.